హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను రోజు ఉదయం లేచినప్పుడు నా లైఫ్ జర్నీ ఎలా ఉంటుందో చూసాను ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ లేస్తానే ఇంకా మా ఆయనకి క్యారీ టిఫిన్ చేయాలి. ఇంకా అవి చేస్తున్నాను, చూసాను ఫ్రెండ్స్. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటాను. 7కి వస్తే కిచెన్లోకి ఇంకా నేను మొత్తం కంప్లీట్ అయ్యాక 8:30 అవుతుంది, ఒకసారి 8 అవుతుంది. చేసే ఐటమ్ని బట్టి నా టైం చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు నేను రైసు, పప్పు, క్యారెట్ తాలింపు, టిఫిన్ ఉప్మా చేశాను. ఒకటి తర్వాత ఒకటి ఎలా చేస్తున్నానో చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా చేస్తున్నానో చూసేయండి. ఇంకా ఈ పప్పుకి తాలింపుకి ఏమేమి కావాలో తీసి పెట్టుకున్నాను. కొంచెం స్పీడ్గానే చేస్తాను ఫ్రెండ్స్ నేను మాత్రం వంటలు. ఫస్ట్ ఏం త్వరగా అయిపోతాయి, నెక్స్ట్ ఏం పెట్టాలి అనే మైండ్లో పెట్టుకొని చేసుకుంటాను కిచెన్లో. దాని తర్వాత వచ్చేయడం, పక్కన పెట్టడం. అవి అయ్యేలోపు ఇంకా పప్పు చూసుకోవాలి, తాలింపు చూసుకోవాలి. ఇక్కడ క్యారెట్ తురుముతున్నాను. ఈ క్యారెట్ మామూలుగా ఫ్రెష్గా ఉంటే అట్లాగే వేసిస్తాను. ఈ క్యారెట్ కొంచెం మచ్చలుగా ఉంటే ఆ పైన స్కిన్ తీసేస్తున్నాను, లేకుంటే ఫ్రెష్గా ఉంటే అలానే వేసిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆ క్యారెట్ అయిపోతాను. ఇంకా పప్పు ఫుడ్ రెడీ చేస్తున్నాను. చాలా బిజీగా ఉంటుంది నా కిచెన్ లైఫ్. ఇంత నీట్గా ఎట్లా చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ దేనికి వెతుకుతున్నాను, నైఫ్ కోసం వెతుకుతున్నాను. దొరికింది. देखो స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నా కిచెన్ జర్నీ ఎలా ఉంటుందో, నేను ఎలా చేస్తున్నానో కామెంట్ చేయండి. నీట్గా చేస్తున్నానా లేదా అనేసి. నేను మాత్రం నీట్గా చేస్తున్నా అనుకుంటున్నాను. నాకు వర్క్ మాత్రం స్పీడ్గా నీట్గా అయిపోవాలి ఫ్రెండ్స్. ఎలా అంటే అలా చేయడానికి నాకు మనసు ఒప్పదు. టక చేస్తూ ఉంటాను. అది తర్వాత ఏం చేయాలి, ఇది నాకు ఏం పెట్టాలి అనేసి త్వరగా ప్రిపేర్ చేసిస్తాను. నాకు మ్యాక్సిమం 1 గంట పడుతుంది టైము కిచెన్లో. 1 గంట నేను నిలబడి అన్నీ చేసుకోవాలి ఒక్కదాన్నే. ఇంకా మా హస్బెండ్ మా పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కొంతసేపు లేచినాక ఇంకా పిల్లల్ని ప్రెస్ చేయించడం, నేనేమైనా ఇస్తే పిల్లలకి తాపేయడం అలా. ఇంకా ఈ దాంట్లోనే ఇంకా మా హస్బెండ్కి ఇంకా బ్రష్ చేసుకున్నారు, అంటే చేస్తున్నానంటే ఇంకా తనకు కూడా కాఫీ పెట్టుకున్నాను. నా డైలీ రొటీన్ ఈ కిచెన్లో చూసేయండి ఫ్రెండ్స్. जल्दी करो, ठंडी वाली काफी।
ఇంకా ఇక్కడ క్యారెట్ని కట్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ లేట్ అవుతుందిలే అనేసి ఇంకా మళ్ళీ కింద కూర్చొని కత్తిపీటతో కట్ చేసేస్తున్నాను. काफी धन्यवाद फिर हमारा दूर से बस में नजदीक से क्या ना ఇంకా వంట చేస్తూనే ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను, త్వరగా కాఫీ తాగేసి చల్లారిపోతుంది, చిన్నపిల్లోడు ఇంకా నిద్ర లేవలేదా అనేసి. మా ఇంట్లో ఒక చోట వంట పని, ఒక చోట ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటాను. అనుకుంటారు కానీ హస్బెండ్ని పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం, కానీ నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్కి నా పిల్లలకు ఏదైనా చేసి పెట్టాలన్నా చూసుకోవాలన్నా నేను చాలా ఇష్టంగా చేస్తాను నా ఫ్యామిలీ కోసం. ఇంకా ఇక్కడ ఉండే మొత్తం గలీజ్ని మొత్తం తీసేసి పక్కన పెట్టేసి ఇంకా ఆ ఫ్లోర్ క్లీన్ చేశాను. ఇంకా తాలింపు చేస్తున్నాను. ఒకసారి మా పెద్ద బాబు చిన్న బాబు కూడా చాలా సతాయిస్తారు, ఎత్తుకోవాలి, నువ్వే స్నానం చేపియాలి, నువ్వే బ్రష్ చేపియాలి అనేసి. ఒకసారి వంట చేస్తుంది ఇంకా వాళ్ళ దగ్గర కూడా పరిగెత్తుతూ ఉంటాను, వాళ్ళకు నీళ్ళు పెట్టేసి బ్రష్ చేసి అది చేస్తుంటా మళ్ళీ వంటగదిలోకి వస్తుంటాను. నా రొటీన్ చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు ఏదైనా नमन का पका दो నాకు ఏ పైన స్పీడ్గా చేయడమే ఇష్టం, నిదానంగా చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఏ పని లేకుండా కూడా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండడం ఇష్టం. ఖాళీ కూర్చోవాలంటే నాకు అస్సలు మనసు ఒప్పదు, ఎందుకో అంత నీళ్ళు ఉండాలి, పని మొత్తం అయిపోవాలి అనిపిస్తుంటుంది. ఏదైనా వంట పని లేకపోయినా కిచెన్లోకి వెళ్ళేసి పిల్లలు ఏమైనా తింటారా ఏమైనా ఉంటే పిల్లలకి చేసి పెట్టేసి తినిపించుకుంటూ ఉంటాను. ఎందుకో నాకు అంత ఇష్టం వంట చేయడం అంటే. కొందరికి అసలు ఇష్టం ఉండదు అనిపిస్తుంది, కానీ నాకు చాలా ఇష్టం వంట పనులన్నా ఇంటి పనులన్నా. ఏదైనా పని చేయకుండా ఉండాలంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు, కానీ నాకు పని లేకుంటే పిచ్చి ఎక్కినట్టు ఉంటుంది. నా కాళ్ళు చేతులు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలనిపిస్తుంది. అంతగా ఇష్టంగా చేస్తాను నేను పని, ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి ఎంత కష్టమైనా చేయాలనిపిస్తుంది. నాకు అసలు కష్టం అనేది అనిపించదు. ఇంటి పనిని వంట పనిని చేయాలని అనిపించినా కూడా పప్పు తిరువాతకి అంత ఇష్టంగా చేస్తాను. టిఫిన్ ఉప్మాకి కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను. ఒక పక్కన అవి అవుతుంటాయి, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనే ప్రాసెస్ ఇంకా చేస్తున్నాను. ఇంకా పప్పు బిజినెస్ అయిపోయినాయి, మళ్ళీ నెక్స్ట్ అది పక్కన పెట్టేసి ఇంకా రైస్ పెట్టాను. ఇదంతా ఎంతవరకు నైస్ నానిపోతుంది అనేసి ఫస్ట్ పప్పు తాలింపు అవి చేసుకున్నాక రైస్ పెట్టాను. కొంచెం నానుతుంది బియ్యం అనేసి. నేను ఏదైనా నీట్గా కడిగే పెట్టాను. అది ఎంత ఇప్పుడు కడిగిందైనా కూడా ఇంకా పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి నీట్గా వాష్ చేయాల్సిందే, లేకపోతే నా మనసు ఒప్పదు. ఇంకా పప్పు అయిపోయింది, ఇంకా పప్పులో వాటర్ తీసేసి ఇంకా పప్పుని రుబ్బేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ చేతులు వాష్ చేశాను, ఇంకా వాటర్ వేసేసాను, ఇంకా గిన్నె కూడా కడిగేసి పెట్టేశాను. ఎప్పటి పనులు అప్పుడే చేసేస్తే ఎక్కువ సామాన్లు పడవనే అనుకుంటాను నేను.
ఇంకా అన్నీ పెట్టుకుంటే ఎక్కువ అయిపోతాయి. అలా లేకుండా మనం చేస్తూనే ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఉండేసి ఇలా కడిగేసి అప్పుడప్పుడు పెట్టేస్తా అంటే నీట్గా అయిపోతూ ఉంటుంది పని, మళ్ళీ ఎక్కువ ఉండదు. మళ్ళీ దానికోసం టైం పెట్టాలా అనేసి నేను మళ్ళీ అప్పుడప్పుడు నీట్ చేస్తాను. ఇంకా ఉప్పు చూసాను, ఉప్పు తక్కువ ఉంది, కొంచెం వేసాను. ఇంకా స్టవ్ ఖాళీగా లేదు, ఇంకా దీన్ని పక్కన పెడుతున్నాను. ఇంకా అన్నం ఉడుకుతుంది, ఒకసారి కలిపెట్టా. ఇంకా దీన్ని పక్కన పెట్టి ఇంకా తాలింపు చూస్తున్నాను. ఇంకా తాలింపు అయిపోయింది, ఇంకా దీంట్లో మసాలాలు వేయాలి. ఇంకా తాలింపు అయింది. ఇంకా నెక్స్ట్ పప్పు తిరువాలకు డబ్బా పెట్టాను. ఇంకా చేస్తుంటే గ్యాస్ ఖాళీ లేకుండా అది తీసి అది పెడుతూనే ఉంటాను నా వంట ఇంతవరకు. కానీ నేను చాలా ఇష్టంగా చేస్తాను వంటలు, అంటే నాకు చాలా ఇష్టం. ఎంతమందినైనా చేస్తాను వంటలు, కొత్త కొత్త వంటలు నేర్చుకోవాలని కూడా ఇష్టమే, వండి పెట్టాలన్నా కూడా నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడికి మా బంధువుల ఇంటికి ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్తలా పాతల వాళ్ళ కిచెన్లోకి దూరేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి చూస్తూ ఉంటాను, వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అంత ఇష్టం నాకు వంటలు చేయడం అంటే. ఏదైనా ఇష్టంగా చేసే పని కష్టంగా ఉండదంటే ఇదేనేమో. కొందరు వంటలు చేయాలంటే చాలా భయపడతారు, మా టైం చాలా పడుతుంది, ఎవరు చేసుకుంటారు, ఆర్డర్ పెట్టుకుందాం, లేకపోతే హోటల్కి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటారు. నేను అలా కాదు, ఏ వంటలైనా నేను ఇంట్లోనే చేసి పెట్టాను మా హస్బెండ్కి, మా పిల్లలకి. నేను బయట ఫుడ్ అస్సలు తెప్పియను, వెళ్ళనివ్వను బయటికి కూడా తినడానికి. నాకు వచ్చిన వంటలన్నీ చేస్తాను. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఏం కావాలన్నా అది మా హస్బెండ్ తెచ్చి చేయమంటే చేస్తాను. అంత ఇష్టం నాకు వంటలు చేయడం అంటే. అందుకే నేను ఒక్కరోజు కూడా చేయకుండా మా హస్బెండ్కి బయట తినమని పంపించలేదు. డైలీ మా హస్బెండ్కి క్యారీ పెడతాను. ఒకవేళ నాకు హెల్త్ బాగలేక మార్నింగ్ చేయలేకపోతే ఆఫ్టర్నూన్ చేస్తాను, వచ్చి క్యారీ తీసుకువెళ్ళి లేకపోతే తినేసి వెళ్ళి అంటాను. కానీ బయట తినమని అస్సలు చెప్పను. ఎప్పుడైనా హెల్త్ బాగలేకపోయినా మా అమ్మ వాళ్ళకి ఊరిపోయినా కూడా 1 డే 2 డే అయినా మా హస్బెండ్కి ఏమైనా కావాలని కర్రీస్ చేసి పెడతాను. ఇంకా రైస్ వండుకోమని ఎలా వండుకోవాలో చూపెట్టి వెళ్తాను. మ్యాక్సిమం నేను ఇంట్లోనే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చేసిన వంటలు చూపెడుతున్నాను, రైస్, పప్పు, తాలింపు. నా వీడియోస్ నాకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా క్యారెట్ తాలింపు, పిల్లల్ని చూసుకుంటా ఇవన్నీ చేయాలి. మధ్య మధ్యలో పిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని ఎత్తుకోవాలి, బుజ్జగించుకోవాలి. టైం అవుతుందనే టెన్షను, మళ్ళీ పెద్ద బాబు స్కూల్ పంపాలనే టెన్షను. మార్నింగ్ లేచినప్పటి నుంచి నా మైండ్ సెట్ గందరగోళంగా ఉంటుంది. టైం అయిపోతుంది అని మళ్ళీ హడావుడిగా చేస్తాను. అయినా సింపుల్గా టేస్టీగా చేస్తాను వంటలు మాత్రం. నాదని చెప్పడం లేదు, మా అమ్మ, మా నాన్న అందరూ చెప్తారు నువ్వు వంటలు బాగా చేస్తావని. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.